ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి రుచులు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకుంటే ఫర్దర్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఈ వీడియోలో మనం అంకాపూర్ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. దీనికి కావలసినవి నాటుకోడి, ధనియాల పొడి, కారం, పసుపు, కొత్తిమీర, జీలకర్ర, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లిపాయ పేస్ట్, మెంతి కూర, ఉల్లిపాయ పేస్ట్, బిర్యానీ ఆకు, లవంగాలు, జాపత్రి, బండ పువ్వు, స్టార్ పువ్వు, చెక్క, మిరియాలు, యాలుకలు, కొబ్బరి. ముందుగా మనం నాటుకోడిని తీసుకుని దాంట్లో తగినంత కారం, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, హాఫ్ టీ స్పూన్ పసుపు, మనం రుబ్బి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్లో సగం వేసుకోవాలి, అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 టీ స్పూన్. ఇవన్నీ బాగా కలుపుకుని మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు మ్యారినేట్ అయితే చాలు. ఒక మందస్తా తీసుకుని దాంట్లో లవంగం మొగ్గలు, చెక్క, యాలకులు, మిరియాలు, స్టార్ పువ్వు, అనాస పువ్వు, బండ పువ్వు ఇవన్నీ వేసుకుని కచ్చపచ్చగా దంచుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఆయిల్ వేడెక్కనిచ్చి బిర్యానీ ఆకు, జీలకర్ర, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మిగిలిన ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మనం కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న గరం మసాలా కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇది వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఇలా వేగిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న మెంతి ఆకు వేసుకోవాలి. ఇది ఒక చిన్న కట్టు పడుతుంది. మెంతి ఆకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం ఇందులో వేసుకొని కొబ్బరి కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకుని మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాలు ఇలా మూత పెట్టుకున్న తర్వాత మూత తీసి తగినన్ని వాటర్ పోసుకుని మళ్ళీ మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 20 మినిట్స్ సిమ్లో కుక్ చేసుకోవాలి. 20 మినిట్స్ తర్వాత మనకి అంకాపూర్ చికెన్ రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.